కానీ ఇంకొక విషయం, బంగ్లాదేశ్లో జరుగుతున్న విషయం మీకు తెలిసిందే, హిందువుల మీద దాడి జరుగుతున్న విషయం గురించి. ఇప్పుడు మా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ దాన్ని పూర్తిగా నిన్న ఖండించారు, మాట్లాడారు. హిందువుల మీద దాడి జరుగుతుంది, హిందువులే కాదు అక్కడ ఉన్నటువంటి ఎవరి మీద దాడి జరగొద్దని మా పార్టీ చెప్తుంది. ఎవరికి కోసినా వచ్చేది రక్తమే. ఈరోజు తను వచ్చి ఇక్కడ మనం షెల్టర్ ఇచ్చినాం, షెల్టర్ ఇచ్చేసరికి మన వాళ్ళ మీదనే దాడి జరుగుతుంది కదా. మరి నేను దీని మీద విచారణ ఏంది అనేది వీళ్ళు ప్రభుత్వం చెయ్యాలి. దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రక్షణ మనం ఇవ్వాలి. ఒకటి, హిందువుల మీద ముస్లిమ్స్ పక్క రాష్ట్రాల్లో జరుగుతుంటే దాడిని దాన్ని హిందువుల ముస్లింలా అని చూడొద్దు కదా. అందరి మీద దాడి చేస్తున్నారు వాళ్ళు. దాన్ని రక్షించే ప్రయత్నం మనం చేయాలి. ఒక హిందువుల మీద కాదు, మన దేశ ప్రజలు ఎవరున్నారో అందరి మీద జరుగుతోంది అక్కడ. కానీ ఒకటంటే దీని మీద కనీసం సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడా కూడా రెస్పాండ్ అవ్వని పరిస్థితి ఏంటి? ప్రియాంక గాంధీ గారు నిన్న గవర్నమెంట్ నుంచి అంటున్నా మరి మాట్లాడాలి కదా మరి హిందువుల జెండా ఎత్తుకొని మోసుకునేటటువంటి వాళ్ళకు మాట్లాడమని చెప్పండి. మీరు నన్ను అడిగే కన్నా వాళ్ళనే గట్టిగా అడగండి. అంటే దీని మీద మాట్లాడలే ఇప్పటికి వచ్చి, అంటే కనీసం అంటే మీరు అన్నట్టుగా హిందూ ముస్లిం ఎవరైనా సరే మరి అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే ఆపేసినా అని చెప్పిండు కదా మోదీ. మొన్న యుద్ధం చేసినప్పుడు రష్యా ఇంకొక యుక్రెయిన్ యుద్ధమేమే ఆపేసినామని చెప్పారు. ఆ యుద్ధం ఈరోజు అక్కడ జరుగుతోంది కదా, మరి ఎందుకు ఆపలేకపోతుండు? ఒక్కసారి గిట్లా అంటే చాలు, ఇట్లా ఆశీర్వాదం ఇస్తే చాలు, మోదీ ఆగిపోతుంది కదా. ఎందుకు ఆగుతలేదు? మన దేశ ప్రజలు అక్కడ ఉన్నారు, అక్కడోళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కదా, చాలా మంది బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు. మరి ఎందుకు ఆపలేకపోతున్నాను? ఎన్ని రోజులు అయితే? ఆల్మోస్ట్ 15 రోజులు అవుతుంది. ఎందుకు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు? యుద్ధం ఆపు కదా, ధైర్యం దమ్ము ఉన్నోనివి అయితే. పక్క రాష్ట్రం, ఆ రాష్ట్రాన్ని మనమే పాకిస్తాన్ నుంచి విముక్తి చేసి బంగ్లాదేశ్గా మనం ఇచ్చినాం వాళ్ళకి. మరి ఈరోజు కాపాడాల్సినటువంటి కొంచెమో కొద్దో గొప్ప పక్క దేశమైనటువంటి ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మన దేశం, మనం ఎంతో కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కాపాడాల్సినటువంటి బాధ్యత మనదే కదా. కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రధానిని తెచ్చుకొని మనం వాళ్ళకు షెల్టర్ ఇస్తే సరిపోతుందా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కావాలి? మీరేమంటారు అంటే ఈ ఇష్యూ మీరు ఫాలో అవుతూ ఉంటారు కదా, ఏమనిపిస్తుంది మీకు? బంగ్లాదేశ్ ఇష్యూ కేవలం రాజకీయం. తాను తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది వాళ్ళ దేశ ప్రజలు చూసుకుంటారు అది. కానీ ఈరోజు మనం మాట్లాడుకునే ముందు హిందువులు అని మాట్లాడేటోళ్ళు ఈ బీజేపీ పార్టీకి అడుగుతున్నా, ఎందుకు ఆ హిందువుల్ని మనం రక్షించుకోలేకపోతున్నాం? కేవలం ట్విట్టర్లో, లేకపోతే పోస్టర్లో, లేకపోతే వాట్సాప్ యూనివర్సిటీలో, ఇవన్నీ సోషల్ మీడియా యూనివర్సిటీలో కాదు, ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళకు మన భారతీయులైతే వాళ్ళని రక్షించాలి. ఎవరన్నా అఫ్కోర్స్ మనం అవసరం ఉన్న చోట మరి మనం వెళ్ళాలి కదా. పక్క రాష్ట్రంలోనే కదా అంత పెద్ద అల్లర్లు జరుగుతున్నాయి. మనం ప్రధానికే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మనము అట్లీస్ట్ మన వంతు సహాయం చేయాలి కదా. యుక్రెయిన్ యుద్ధం ఆపిన వాళ్ళం గీ మాత్రం చేయలేమా? మరి అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు జై పాలిస్తేనా అని చెప్పి పార్లమెంట్లోనే మాట్లాడడం జరిగింది. అట్లాంటి వాళ్ళని ఏం చేయలేపారు. మరి దీన్ని ఎట్లా చూస్తారంటే ఎంకరేజ్ చేస్తున్నట్ట లేకపోతే ఏంటి? ఉండొచ్చు. నేను ఇప్పుడే కాదు, నేను ఎప్పుడో చెప్పిన, నా పాత వీడియోలు చూసుకోవాలి మీరు. దేశం మొత్తము ప్రచారం చేయడానికి ముస్లిం ఓట్లన్నీ ఎంఐఎంకు పడడానికి 5,000 కోట్ల రూపాయలు కూడా అప్పుడు ఇచ్చిండు అనేది ఉన్నది. మరి ఇచ్చి దేశం మొత్తం మీరు కంటెస్ట్ చేయండి, మీ ముస్లిం ఓట్లు మీరు డివైడ్ చేసుకోండి, హిందూ ఓట్లు మాకు పోలరైజ్ అవుతాయని మొత్తం అన్ని రాష్ట్రాలలో పంపించి పోలరైజ్ చేయించినటువంటి వ్యక్తి మోదీ. మరి పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఓన్లీ సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడారు. ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు? అక్కడ మీరే ఊహించుకోవాలి. ఇవన్నీ రాజకీయము. ప్రజలను మాత్రం శటగోపురం పెట్టి మీరు హిందువులు, మేము ముస్లింలము, మీరు క్రిస్టియన్సు, మీరు బుద్ధీలు, మీరు పంజాబీసు, లేక సిక్కులు మీరు అని ఇట్లా మతాలని కులాలని వేరదీసి మనం కొట్లాడుకుంటుంటే వాళ్ళు చలిమంటలు కాచుకునే వ్యవహారం వాళ్ళది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు ఎవరెవరైతే వాళ్ళని పొగుడుతుండ్రో ఆ పొగిడే కార్యక్రమం బంద్ చేసి దేశానికి ప్రజలకు ఏం కావాలి, నెససరీ ఏంది, ఏమి నీడ్ ఉంది ప్రజలకు అనేది ఆలోచన చెయ్యండి.